హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజా ఫుడ్స్ అండి. ఈరోజు వినాయకునికి ఇష్టమైన నైవేద్యం చేస్తున్నానండి. అది ఎలా చేయాలో చూద్దాము. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి తీసుకోవాలండి. నేను ఇంట్లోనే తయారు చేసుకున్న నెయ్యి అండి ఇది. నెయ్యి తీసుకున్నాక ద్రాక్ష, జీడిపప్పు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి. నేనైతే జీడిపప్పు, ద్రాక్ష మాత్రమే తీసుకుంటున్నాను. చూడండి, ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకుందామండి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్ని వేయించుకొని ఇలా ప్లేట్లో తీసేసుకోండి. ప్లేట్లో తీసుకున్నాక మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో నెయ్యి ఉంది కాబట్టి 1 కప్పు దాకా సూజీ రవ్వ తీసుకొని ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలండి. మంచి స్మెల్ వస్తుంది. అందాక మనము మీడియం ఫ్లేమ్లోనే ఇలా వేయించుకుంటూ ఇలా కలుపుతూ వేయించుకోవాలి. అప్పుడు మంచి స్మెల్ వస్తుంది. చూడండి, బాగా ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు మనము 1 కప్పు రవ్వకి 3 కప్పులు నీళ్ళు పోసుకోవాలి. వేడి నీళ్ళైనా పోసుకోవచ్చు, చల్లి నీళ్ళైనా పోసుకోవచ్చు అండి. నేను చల్లి నీళ్ళే పోసుకుంటున్నాను. 3 కప్పుల దాకా పోసుకోవాలి. 3 కప్పుల దాకా పోసుకొని మనము ఎక్కడ ఉండలేకుండా ఇలా కలిపేసుకోవాలి. 1 కప్పు రవ్వకి 3 కప్పులు నీళ్ళు పోసుకొని ఇలా ఉండలేకుండా కలిపేసుకోవాలి. చూడండి, నీళ్ళంతా ఇమిరిపోయి రవ్వ అనేది కొద్దిగా దగ్గర వచ్చినప్పుడు ఫుడ్ కలర్ వేసుకోండి. ఫుడ్ కలర్ మీకు ఇష్టం లేకపోతే పసుపు అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని అంతా కలిసేలాగా ఇలా కలిపేసుకోవాలి. చూడండి, ఇలా అంతా కలిసేలాగా ఇలా చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 కప్పు సూజీ రవ్వకి 1/2 కప్పు దాకా షుగర్ తీసుకున్నాను. మీరు తీపి ఎక్కువగా తినే వాళ్ళైతే 1 కప్పు దాకా వేసుకోండి. ఇలా వేసుకున్నాక షుగర్ అంతా బాగా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. మనము షుగర్ వేసాం కాబట్టి కొద్దిగా గట్టిగా కాకుండా ఇలా అవుతుంది. మనం కలుపుతూ ఉన్నామంటే కొద్దిగా దగ్గర పడుతుంది అన్నమాట. నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశానండి, పూజా ఫుడ్స్ అని. మీరు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. చూడండి, కేసరి కొద్దిగా దగ్గర పడింది కదండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి తీసుకుందామండి. నెయ్యి వేసుకొని ఇలా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మీ దగ్గర ఇలాచి ఉంటే ఇలాచి వేసుకోండి. నేను ఇలాచి వేసాను కానీ ఆ వీడియో స్కిప్ అయ్యిందండి. ఇలా ఉంటేనే కరెక్ట్గా, ఇంకా చాలా గట్టిగా అయిపోతే బాగుండదు. అందువల్ల ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని, ఇందాక వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇలా వేసుకొని మనం ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఒక 3-4 నిమిషాల్లోనే మన కేసరి అనేది రెడీ అయిపోతుందండి. నేను దేవుడికి నైవేద్యంగా పెట్టాను. ప్లీజ్